యాదక్క కానీ నీకేం తిండి లేదు, ఏం లేదు, భూమి లేదు, బుట్ట లేదు, ఏం లేదు, ఆవు లేదు, బర్రెలు లేదు, మేక లేదు, ఏమి లేదు తానా. ఇక భూమి ఉంటే గొర్రెలు ఉంటే బర్రెలు ఉంటే బోరు ఉంటే నేను పని చేసుకొని గవర్నమెంట్ పైన తినొద్దా? అవును తినాలి, మీరు వేసుకుంటారు. అవును నిజమే అది. మరి నేను వేసుకోవద్దా? మొత్తం నువ్వు అడుకో మునుము పట్టుకుని సాధారణ కాడికి పట్టుకుంటా. ఇలాంటి పట్టుకుంటారు ఆడికి నేనే పట్టుకోండి. వాళ్ళకు పూట లేక వస్తుండ్రు, నీకేం తక్కువ నాకు పూట కూడా నాకు పైన కోసం వచ్చిన గవర్నమెంట్ పైన తినేదా? యాదక్క కంపలాగా నమ్మిన వాళ్ళకు నేనేమన్నా చెప్పు, పూటకు లేని మస్తు మంది ఉన్నారు కదా, వాళ్ళని వేసుకుంటామని చెప్పిన. నీకేం తక్కువ వచ్చినావు వీడికి? అవునా రాముడు ఎందుకు వచ్చినావు అంటున్నావు నువ్వు, నీకు మస్తుకున్న దాదాపు అంటున్నావు. అవును మరి రాజు బిడ్డ కోటేశ్వరరావు రాజు బిడ్డ కూడా రైక కుట్టుకొని అద్దాలు పోసుకొని రైక కుట్టుకొని బతుందంట కూర్చొని తిని గుట్ట కొంచెం రాము రాయి వేసుకొని కూర్చొని తింటే బతు ఉంటామా? ఎంత ఎంత కూర్చొని తింటే బతాం రా మనము? ఇంత రూపాయల కట్ట పెట్టుకొని దినాము తీసుకొని తింటే ఉంటాయా? కష్టం చేసుకుంటే రూపాయల దానికి వస్తుంది. రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకుంటాం, ఆడిన పొట్టలు తింటాం. ఎందుకు వచ్చినావు అక్క? కోటేశ్వరరావు మస్తు కూడా తానా నిండా అంటాను మాట్లాడుతున్నాడు. నీకు కావాలని మొక్తా, ఇంకా నన్ను తిట్టకు తల్లి. నువ్వు ఎండకాలమన్నా వేసుకో, వానకాలమన్నా వేసుకో, చలికాలమన్నా వేసుకో, మొత్తం ఆడికి నువ్వే గుత్త వేసుకుని ఆడికి పండి పొలాడు ఊరు మొత్తంలో నువ్వే వేసుకో పని. బుద్ధి వచ్చింది నాకు బుద్ధి కలిగిందా? అందరు బతకాలి, అందరు కాదు నీకు కలకాలి. ఎందుకు అందరు బతకాలి, నేను కూడా బతకాలి. నాకు చలకలేదమ్మా, నువ్వే వేసుకో. నాకెందుకు అబ్బో ఏం లేదు. ఓ యాదక్క కుమరక్క వస్తుంది ఎందుకు? అది ఇక్కడ ఎందుకు వస్తుంది? అదే గంప తీసుకొని పారేసుకొని వస్తుంది. గంప తీసుకొని పాయం కుమరక్క అదన్నమాట. గడపారబట్టి పారబట్టి గుచ్చగుచ్చదొయ్యి మనం అక్కడ పోస్తా. అది ఎక్కడ ఎవరు మంది చూసి అంటున్నావు నువ్వు. కుమరక్కన వస్తుంది రాని ఆమె పాయమ్మా కుమరాక టీ చూస్తే అందరు బాగుండరా బిడ్డ? అక్కలు చెల్లెళ్ళు బావలు మరదులు మరదాళ్ళు మనమలు మనవరాలు యారాలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమనమలు అందరు బాగుండరా? ఇంకేమైనా వరుస మర్చిపోయినా? అయ్యా ఏం చేతి బిడ్డ ఏం చేతురా? మస్తు వాన పడుతున్నది, జొన్నలు వేసినా మక్కలు వేసినా ఏడు పని ఆనే ఉండదు, కానీ కరువు పని ఇంకా నడుస్తూనే ఉండదు బిడ్డ. ఇంత కట్టలు వేసుకునేటోళ్ళు కట్టలు వేసుకుంటున్నారు, అది వరాలు వేయించుకుంటున్నారు, చిల్లర మన దోపించుకుంటున్నారు. గిట్ట పోయి జర్రసేపు అక్కడిక్కడ పోయి పిల్లలు తిప్పి వస్తే 200 రూపాయలు ఇస్తారంట గవర్నమెంట్. పైసా నేను తినొద్దా, నాకు వద్దా? పోయాం పానాయన. చిన్నపిల్లలు కూడా దొవ్వచ్చు నాయన. నువ్వు పార తీసుకొని టింగు టంగు అన్నవారు అయిపోతుంది, జరసేపు అయితే అయిపోతుంది. రకతారు గారుతుండ ఆయన నువ్వు చేసే కట్టాలకు. సరిపోయారు ఇద్దరు. ఈ కరువు పని అయిపోయినాక చేను పోదు. బర్ర నిడిచి చేనుకోతావు, ఈ పని శాత కాదు. పైసలు ఇచ్చే అడిగేటప్పుడు ఏమో ఐక్యలు అంటావు. నడువు పోదాం అక్కడ. మంది అందరు పోయింది. ఓ అమ్మ చిన్నపిల్లలు కూడా దొవ్వచ్చు. చిన్నపిల్లలు పైసలు అడుగుతారా? నెలనాడు పైసలు అడగవా? నా లొట్టకాడ తిడతారు. ఎవడా తిట్టేటోడు? ఏ బాడకావు తిట్టేటోడు? ఆయన ఇంతకెళ్ళి ఇస్తుండా పైసలు? పైసలు ఇచ్చాను ఆయన. ఆయన ఏం తిట్టాడు? మండుతున్నట్టుంది. ఆయన ఇంట్లోకెళ్ళి ఏం బీకిస్తలేదు. రాములు వాయమ్మ నీవు యాదమ్మ ఎంకమ్మ భాగ్యమ్మ అందరు కలిసి బురకపీటలాగా లేచి వచ్చిర్రు. ఒక్క మాట రాక్క మరి నువ్వు కూడా నా జరంత దొవ్వుకుందువు. ఇంత 4 రూపాయలు పడతాయి అక్కట్లా అంట అని అనరా? చెప్పరా? అమ్మా తల్లి నీకు దండం. వెనకటికే నీ తలుపు ఏమేమి ముసలి ఇంతవరకు లేవా అని చెప్పి తలుపు కొడితేనే అది ఓ కరబాడక ఎవడరా నువ్వు నా ఇంటికి వచ్చి నా తలుపు కొడతావు, ఏమెత్తుకు పనికి వచ్చినావు అని అన్నారా అన్నమాట నంటివి. నాకేం అవసరమే? మళ్ళీ ఒక పారు కలుదా అడ్డం పడితే చేయి పట్టి లేకపోతే ఓ బాబో నా చెవాడి గుంజ నీరు వాడుకో కరబాడికి వచ్చి నా చెవాడి గుంజ అని చెప్పి ఓ లబ్బ ఊరు మొత్తం ఒకటేసినావు నువ్వు. ఇంక నేను ఏ విధంగా వచ్చింది నేను చెప్తుంది, నీకు ఏ విధంగా వచ్చింది నేను చెప్తానే. నాకు అవసరం తల్లి, నాదేదో నా పని చేసుకొని ఇటు వచ్చిన కరువు పనికి పని చేసుకొని నన్ను బతికిని ఈడ కూడా వచ్చి నెగలనే వచ్చి కంపల్లా నాకు పెట్టు. వాయమ్మ గన్ని మాటలు అనబడితే రాము నేను ఏమన్నారా?
ఇగో వెనకటికి అంతే మరి కలదాయి పడ్డా కలదాయిని దిమ్మ మాట అన్ననేమో నీ తోడబుట్టిన అక్క అయితే అనపోవునా అక్కలకి నన్ను అప్పుడు అమ్మో నేనంట బల్లాము చేసినట్ట బల్లాము నేనేమి మంత్ర బియ్యం తెచ్చి పసుపు ఇంత నిమ్మకాయ తెచ్చి నీ ఇంటి మీద పోసి వేసిపోతా తెల్లారు రుక్కులాడతారు ఇంటి ఆదులు నాకేమైంది వేసే పోతా వాడకావు ఎన్నడో నాడు వేసే పోతా చూడు ఏం భయపడాలి ఈ దారా నీ అబ్బరా కదా పూటకు లేని వాళ్ళు మాపకి లేని వాళ్ళు వచ్చి చేసుకుంటారు గతి లేని వాళ్ళు మాపకి లేని వాళ్ళు చేసుకుంటారు అంట అని సగల వస్తుంది వెళ్ళాక మరి ఇప్పుడు నీకేం తక్కువ అయింది నీ మొగడు దుబాయ్లో పోయి ఉండే నా మొగడు లేకపోయి వస్తే నేను ఏదాకా నన్ను వల్లిస్తేవి నిన్నేమో వల్లిచ్చినేమో పిలువవా ఒక మాట పిలువవా మరి వెనకటికి పిలువైనప్పుడు కొల్లాక నువ్వు బాగా గుత్తలు కడతావంట నా వెనకేనికి వచ్చి పైసలు తీసుకొని పోయినాడు లేక నా ఇంకొస్తుంటే నీ వెనుక అమ్మో నీ కట్టాలు ఊరుకు తెలుసు ఇప్పుడు పట్టుకొని దానికి బొమ్మతానికి వస్తున్నారు అమ్మాట అని పొద్దుగా లేచి దేవుడు అంటాను పాద బుధం పెట్టుకొని దేవుడు అంటాను మీరు దేవుడు అంటాను మేము దయ్యమా అంటాను దామ్మ కొమరమ్మ కొల్లమ్మ దానికి నేను వస్తా పడేరమ్మ దానికి మొత్తం పని అంతా అయిపోయినాక ఇప్పుడే దానికి వచ్చిన ఎంత అయిపోయినాక పోనీకి కోమే కొడతాడు నీ చేనుకి ఏం రాలే నీ ఇంటికి ఏం రాలే సేను కాదు గవర్నమెంట్ పని మా సేను కాదు గవర్నమెంట్ పని గవర్నమెంట్ వాళ్ళకి నేను వచ్చినా పోయి నీలాక కోతాలు తీసుకొని బీర్రు తీసుకొని కాసు వచ్చిన ఎవరికి గవర్నమెంట్ పనికి కౌరు పని కానీ మేము వచ్చినాం అంతా అయిపోయినాక యాదమ్మా నీ చేనుకు రాలే నీ ఇంటికి రాలే అవతలి తిప్పినట్టు నువ్వు తిప్పితే దవడల దగ్గర పడతాయి అమ్మ బాబాయ్ నేను దవ్వుకుంటా వచ్చిన మరి అవునమ్మో ఒక తాలికే వచ్చిన ఎగిల్సాను ఈకి అక్క తమ్మన్నప్పుడు అక్క తమ్ముడే అక్క తమ్మన్నప్పుడు దతకు లేనందుకు నేను దతకు తోలుకోవచ్చిన మంది తోలుకోవచ్చిన అయ్యో లేడా పిల్లగాడు సన్యగాడు నా పనివాడు ఈ పిల్లగాడు దోతాడు గడపార ఆగనే దోవాడు దోవుతాడు సనే తాను చదువుకున్న పనికి దొరికొస్తే నీ పంగమే కొడతాడు నా పంగమే కొడతాడు అంతేగా ఇక పోతారు అందరూ పోయి టైం అయింది అందరు దొరుకున్నారు ఏవైతే పోయేది అంత గుంతలు అయిపోయి పోతున్నాం మేము ఇక దొరుకొని అందరుకో ఏమా చేసుకో అక్కడ నుండు ఆ పిల్లగాని పెట్టుకొని దొరుకుతాడు సింటుగాడు వస్తాడు ఇక సిలిమే కొడతా అని కొడతాడు నేను కొడతాడు నీ ఇష్టం అమ్మ రాములు ఏంటి తీయాలి ఏమేం చేయాలి మరి సంకనకల్నే ఉందానా అంత కోపం ఎందుకు రాముడు ఇంటి పక్క నిల్లు ఆ చేను పక్కన చేను తమ్ముడా వరుస అయితే తమ్ముడా గడపారు ఇయ్యను తెచ్చుకోవాలి పనికి వచ్చినప్పుడు ఇయ్యకు నాయనా ఇయ్యకు మా అక్క నా ఇష్టం నీదేంది ఏకరయ్యా తమ్మిని దవ్వుకొని పోతా పొద్దుగా వచ్చిన 7 గంటలకు నేను మండుతున్నట్టుంది ఓయమ్మ పిల్లగాంతో పెట్టుకుంటామా వద్దు వాయ్యా కిరా ఇయ్యపది సరే ఇక కట్టెనా నీకు ఇదేవే కట్టె మంచి మొగలైన సంకల్లో పెట్టేస్తే పిత్తులు వాడుతావు దవ్వు నాలుగొట్టంగా నేను దొడ్డికొచ్చినప్పుడు లోట పెట్టి ఇదంతా పండి పొల్రి దొవ్వి ఆడ పోసిపోయినా అబద్ధం ఆడుతుండవు కొడుకు గుత్తమా గడవలసుకొని పొద్దుగాలు వచ్చి నేను మా కక్కిలా చేసుకున్నాం పనిడా వచ్చి దొడ్డికొచ్చి నేను ఓసి పొల్లారి నీవు నీ గోషాడు మొత్తం తీసిపెట్టినాడ ఎందుకు నేను ఈయనే దౌతా నువ్వు దోకపో అవునమ్మా మేము సంసారం చేస్తున్నా సందల పట్టుక పోతున్నా అమ్మ బాబాయ్ ఆ తడకలు ఈ తడక ఓ కొమరక్క ఇది మేము చేసినాము నువ్వు అక్కడ నేను పోను నేను అమ్మోనా ఏమయ్యా నా
అమ్మో చింటు సార్ మన ఇంతకుముందు పని చేస్తూ వచ్చి చూసింది కదా ఈయన పాడుకు 4 గంటలకు వచ్చి చేసిండు మరి ఆ చింటు సార్ చూడలేడా చూడండి చూడండి దర్రా గీరా గీరా చేయకు దాని చెప్పు నా గోస్ గణపతి ఏంది దరుగురా దరుగురా ఏంది కమర ఎక్కడ చేస్తామారా ఏమనుకుంటావు ఒక్కసారి బాగుంటుంది 2 సార్లు బాగుంటుంది తమాషాలు చేయకు నా తాన ఏమన్నా పొద్దుగాలు ఏం కలుపులు తాగి సాయం సదకాలు కళ్ళు ఏం తాగలి నానెత్తి కొడుతున్నామని ఈడెక్కడోడు పనివాడు నాకు పనివాడు వాళ్ళకి పనివాడు నన్ను కొడతావు దరుగు అరే ఏమంటే నాకు అడుగు కొల్లెమ్మ నాకు ఏం చేస్తావు నువ్వు మీకు వస్తుంది బాగా చూసా ఎట్లా చీరలు పెట్టుకొని దాయిస్తాను అమ్మ బాబాయ్ పారకొస్తే ఇక్కడ పాస్ మన బిడ్డ ఏయ్ అన్నాడు వాళ్ళు అన్నాడు పేద చేసేదానికి వచ్చి తోతులు ఇట్లా పెద్ద పాస్ మళ్ళీ ఓ కమరమ్మ నువ్వు అక్కడ పోయి దోకుంటే కాదమ్మా రామన్న యాదకి వచ్చి ఇద్దరు పొద్దుగాల సాటి దోకున్నారు అందరి దోవుతున్నావు ఎందుకు నువ్వు వాళ్ళు పొద్దుగాలు వచ్చి దవ్వుకున్నారు దోకురమ్మా గో అవతలకో పొలం ఉంది పోయి దవ్వుకోపో అక్కడ వెళ్ళి ఏమి ఇంకా మా వచ్చి తవ్వుతాడు మనం ఏమనవుతా మళ్ళా అమ్మ బాబాయ్ పట్టుకొని కాదు కట్టే తీసుకొని తోపుదా మరి అత సోట్లేదా తోడానికి సోట్లేదా ఊరంతా కలిపెడుతుంది కుదన అయితే మంచిగా ఏమైనా నన్ను పేరాలు పెడతాను పేరాలు పెడతావు ఎవరికి పెడతాయా ఎవరికి పేరాలు పెడతాడు కొడుకా పేరాలు పెడుతున్నాడు పేరాల కొడుకా ఒక మాట యాదమ్మా ఒక మాట నీ ఇంటికి వచ్చినట్టు గవర్నమెంట్ పైసా మీరే తింటారా నాకు వద్దా నాకు జెండా మండుతున్నట్టుంది గుండు కొడక సంఖ్యం రాయన సంకుడు నీ మొదలు తిప్పినట్టు కాదు ఎంకమ్మా నువ్వు ఆడలో ముట్టుకోద్దు ఆయన పొయ్యి ఉత్తవయ్యి నేనేమంటే నాకు మనం చేసిన పని కాడ వచ్చి నువ్వేం చేస్తావు గడవయ్యి అన్న ఈయనే కాదక్క కూరగాయల కాడ మనియదు ఆడ పెద్ద పంచాదే నీళ్ళ కాడకు పోతే ఆడ పెద్ద పంచేదే ఊళ్ళో ఇట్లా బయటికి వెళ్తామంటే సార్ దీన్ని ఇట్లా మనం దీనికి కళ్ళలో నిప్పులు వస్తుంది ఇది చిన్న సరిగా చెప్పుదాం అమ్మా చెప్పురా మా బాని చెప్తున్నాడు నీకెంత బుద్ధి లేదే కూరగాయలమని నేను తీసిపోయి నేను ఎరగొచ్చినప్పుడు ఈ కీకేసుకున్నారు పో
అమ్మ బాబాయ్ ఈకేసుకున్నా జాడిచ్చి తంతా పాడుకో. తమ్మి ఇగో ఎంత మందు చూడరా ఏదైనా రచకొచ్చి కొట్టే ఇట్లా చేసి అట్లా చేసి దుమ్మంతా చూడు తమ్మి పండు రాంపాండు లేకుంటే కింద పడి మొక్కబంత నల్లగా చేసి ఏమో వచ్చినట్టు వచ్చి నిన్ను బోరకే అట్లా గుత్తం చేసి పాస్తారు నన్ను ఎద్దు మనం ఎద్దేసినట్టు వచ్చి చేసి కట్టం కట్టుకొని తగ్గిపోయి ఎంత తిప్పలు పెట్టుకున్నా ఇగో ఎంత చూడు పండు చూడు ఈ దెబ్బ చూడు ఏం చేయాలి దెబ్బలా చూడు అక్క నీకు నేను తెల్లగా అనిపించాను నాకు అసలు కనబడుతుంది ఇంట్లో కరెంటు పోతే మా అమ్మ నన్ను తెల్లారు తిరగడుతుంది అక్క అమ్మ బాబాయ్ ఆడికి దొరకను నేను తెల్లారికి దొరుకుతా నేను బర్రెపాక నేను ఆడితే బర్రె అనుకుని నాకు గడ్డేస్తాను అక్క ఇగో మంది బర్రె అనుకున్నది ఎట్లా అనుకున్నా తొడగుతా తమ్ముడు నా తమ్ముడు బంగారం అనుకుంటాము ఎలా కనిపిస్తుండ్రా నీకు ఎర్ర బంగారం అవును బంగారం అనుకుంటా మంది ఇవ్వడాన్ని ఎక్కిరించుకోకని నల్లగుండ అనుకోకని ఆ బోడగుండోడు దున్న పోతు బర్రె ఇవ్వడన్నా కానీ పండుని నా తమ్ముడు నాకు బంగారమే అనుకుంటున్నాను ఎర్రగుండ అనుకుంటా అందరు నా కర్రోడు అనలేను మొగోని చూడను ఆడదాన్ని చూడను పండబెట్టి తొక్కుతా కొమరక్క కోపం వస్తే కొడుకులాలు ఏమనుకుంటున్నారు దోతారే తింటుగాడు వచ్చే వరకు 10 ఇంతల నువ్వు దోవిన దానికన్నా 10 ఇంతలు దోతారా బాడుకావు కట్టెతోటి దోవుతా ఏళ్లతోటి దోవుతా అయ్యో వద్దమ్మా కాళ్ళతోటి దోవుతా ఏమనుకుంటున్నావురా నడు నాయన నడు ఏ సంతి అన్నమాట సగం పాలాగుతా సంతి నువ్వు అనుకుంటున్నావు సగం పాలు అడుగుతా నేను ఎవరిని అంటున్నా సంతి కమిటీ కొట్టాను ఆయన నాని గుద్ద దువ్వు గుండు దువ్వాకు దవ్వు నాయన దవ్వు ఇదంతా మనదే ఇది కూడా మాదే ఈ కొనకంతా నేనే దవ్వినా ఇదివరకు దాకా ఎట్లా చేతురా నేను దోవలేనంటానంటే ఆడ హాజరు కూడా వేయడు మనం వచ్చి ఈయన కూర్చుంటే గడపార లేదు పార లేదు ఎట్లా చేద్దాము కొమరక్కకి మీద కట్టగొట్టుకుంది ముసదాను పిలుస్తుంటుంది అక్క పో పాకాజరా ఏదాకా గుదమింద సంతాన్ని లంజాన్ని దుర్కాలి ఉదయం పక్కుందే బోరవచ్చి అమ్మ బాబాయ్ ఏమైనా రాకొక అక్క అంటాను కానీ నాకు పెద్ద మనిషి అక్క పోంపా అక్క నా మాట కొమరకో ఏమైందవా మంచిగా ఎవరితో దూడమని అవును నవ్వుకోసం రా టైం నేను ఏం దూడమని బాగా నవ్వుపించే బాగా ఏమైందమ్మా అమ్మరాక ఇట్లారా రామన్న ఓ రామన్న ఓ రామన్న రామను ఓ రామన్న చెవులు వినిపిస్తలే చెప్పు ఇగో ఈ కొమరక్కకి సీరియస్ అయ్యేటట్టుంది ఏమైందక్క హాజీ చల్లకుండా హాజీ వేసుకుంటా కానీ నువ్వు ఈ వారం మేము పనికి రాకు వారం మొత్తం వేస్తా నా పేరు మీద నీ పేరు పైన వేస్తా ఇంకెవరి పేరు పైన వేస్తా మళ్ళా పైసలు వస్తాయా పైసలు వస్తాయి నీకు రామన్న ఈమెకి ఎట్లా సీరియస్ అయ్యేటట్టుంది హాస్పిటల్కి తీసుకోవాలి రామన్న నీకు 2000 ఫోన్ పే వేస్తా ఫోన్ పే వేస్తావు 2000 సరిపోవు సార్ ఎన్ని వేయాలి మళ్ళా 5000 సార్ వేస్తాం నువ్వు రాము 5000 పడ్డేది పోయి హాస్పిటల్ చూపించుకొని ఇక తోలుకో రాము చింటి కాదు ఏం కదా ఫస్ట్ హాస్పిటల్ తీసుకోను అది కాదు ఏది కాదు నువ్వు ఫస్ట్ హాస్పిటల్ తీసుకో ఏమైతే నా పేరు పైన వస్తుంది మళ్ళా అవి కాదు ఏం కదా నువ్వు ఫస్ట్ లేవు నువ్వు లేచి మాట్లాడేమని ఉంటే ఇరా నేను నీకు కావాలంటే ఈమె ఫస్ట్ నీకు పెట్రోల్ కాసాలని ఇస్తాను కానీ ఈమె కాదు హాస్పిటల్ తీసుకో మెల్లగా తీసుకోవడమ్మా ఏం మాట్లాడుతున్నావు రాము కింద ఏమైనా దెబ్బలు కూడా రాకినాక మళ్ళీ అంటాను మళ్ళా
పని దీపా ఫస్ట్ నువ్వు ఎందుకు పోరయ్యా, పోరయ్యా, పోరయ్యా. గమ్మత్ మాట్లాడుతున్నావు నేను మీరు మంచిగా మళ్ళీ పని పంపుతున్నాను ఏం మూతుంది అప్ప అప్ప నన్ను. అమ్మా, మెల్లగా ఏం మెల్లగా కమ్మ. ఎక్కు బండి ఎక్కు మెల్లగకు. బండి ఎక్కు ఆజీ రేస్తావా ఆజీ రేస్తావా అరే ఆజీ చల్ల కూడా ఆజీ వేస్తామా నువ్వు ఫస్ట్ బండి ఎక్కు ఎన్ని రోజులు వేసావు సార్ 3 వారాలు వేస్తా లేకపోతే 4 వారాలు వేస్తా ఫస్ట్ బండి ఎక్కు పానం చూసుకుంటావా లేకపోతే జీతాన్ని చూసుకుంటావా నువ్వు ఎన్ని పైసలు కొట్టినావు 5,000 కొట్టినా 10,000 కొడతా పోను ఫస్ట్ నాయనా సన్నయ్య నా పిల్లగాని కూడా తోలి సార్ పని చేయించుకోకు తొలిసా పో సరే మనం నడుచుకుంటూ ఉంటాం బండి మీద పంపా పో మంచిగా రామను ఏమైనా పైసలు కావాలంటే ఫోన్ చేయి ఏం యాక్టింగే అవార్డు ఇవ్వాలి నీకు బాబా ఏం తిప్పు లేకపోతే గుండు వాడతావు జీడి గింజలు వాడతావు మబ్బులు వచ్చిండ్రంట నేను మా యొక్క గచ్చ గడ్డపార లేచి అమ్మ బాబాయ్ పారతోటి దొవ్వి దొరియలకు వచ్చినాం నా దొరియలకు వచ్చినాం అంట అని అంటారు ఒక్కొక్క సంతి సాలు వస్తుంది ఎంకమ్మ భాగ్యమ్మ లక్ష్మమ్మ సుజాత మాధవి అర్ణమ్మ కొడుకులు ఆల పండుగ బతకాలనంటే దమాకుండాలరా చెత్తుంటే సరిపోదు నీ చెత్త మనవయ్యా నీ చెత్త మట్టె గప్ప నీ చెత్త కాట్లు పెట్ట కాట్ల సగంగానే కట్టె మొదలైన నా మీద గడపర చెప్తారు కంకల పెట్టి ఒత్తితే పరక్కు మనాలి జర చేపట్లో చాయ్ వేలుసుకోపోతున్నావే మరి లేకపోతే చెప్తా చింటూ పోనా కాదు పోయాబ్బా ఏం యాక్టింగ్ అనేది వాళ్ళు వచ్చి 10,000 కూడా ఇస్తాడు వాడు లేకపోతే ఎక్కువ బండెక్కు ఈ 2,000 తీసుకొని దాగానే గోవు కలుతున్నాను పోయి గుడి యాడి కన్నపోతా మళ్ళా చింటిగాని ఇస్తే మళ్ళా కింద వాడి పొరుతా ఆడొచ్చి నిన్నే గుదమింది అంటాడు ఏమారా సిగ్గు లేదురా కర్యబాడకావు ఏం మింగినవరా రాత్రి ఏం మింగి కాలబడ్డవరా ఆ ముసలి దిగు రోడ్డు మీద పడితే పిడిచొచ్చి కొట్టుకుంటుంటే తోలుకపోకుండా అట్టే ఇల్లబడ్డవంటారు నిన్ను అంటాడు నీ ఆఖరి తీస్తాడు నోట్లే పోస్తాడు తోలుకొని పోతావా కలుతుకున్న కాడికి లేకపోతే పిడిచి కొట్టుకుందిరా నాకు తొక్క మనది నన్ను కొడతావు నా పని మీద ఎక్కించుకోవాలి నా మీద బయటగా పని కొడతాను గుడి మీద పనికి మళ్ళీ దానా పిడిచొచ్చాను నీకు పిడుచు తక్కువది కాదు ఇంట్లో మనవే